సిబిఐ నయా డైరెక్టర్ వెతుకులాట మొదలైంది. రంజిత్ సిన్హా పదవీ కాలం ఇవాల్టితో ముగియనుంది. సిబిఐ చీఫ్ రేస్ లో నలుగురి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక కొత్త డైరెక్టర్ కోసం వేట మొదలుపెట్టింది కేంద్రం. సాయంత్రం భేటీ కానున్న కొలీజియం కొత్త డైరెక్టర్ను సెలెక్ట్ చేయనుంది. క్లీన్ ట్రాక్ రికార్డ్, విశ్వసనీయతనే మెయిన్ గా పరిగణలోకి తీసుకోనుంది కొలీజియం. సిబిఐ కొత్త డైరెక్టర్ కోసం కేంద్రం కసరత్తు షురూ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖార్గే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు సభ్యులుగా ఉన్న కొలీజియం నయా డైరెక్టర్ ను ఎంపిక చేయనుంది. మోడీ ఇంట్లో సాయంత్రం కొలీజియం భేటీ కానుంది. ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా ఇవాళ పదవి విరమణ చేయనున్నారు. సిబిఐకి తక్షణమే కొత్త చీఫ్ ను నియమించాల్సి ఉంది. ఇప్పటికే కొంతమంది సీనియర్ పోలీస్ అధికారుల జాబితాను కేంద్రం రెడీ చేసింది. కొత్త సిబిఐ చీఫ్ రేసులో నలుగురి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రేసులో కేరళ డీజీపీ కేఎస్ బాలసుబ్రహ్మణ్యన్, ఇంటర్నల్ సెక్యూరిటీ స్పెషల్ సెక్రటరీ ప్రకాష్ మిశ్రా, ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ శరత్ కుమార్, సిబిఐ స్పెషల్ డైరెక్టర్ అనిల్ శర్మ పేర్లపై కొలీజియం కుస్తీ పడుతుంది. రంజిత్ సిన్హా పదవీ కాలాన్ని పెంచేందుకు మోడీ సర్కార్ ససేమిరా అంటుంది. రంజిత్ సిన్హా కెరీర్ లో బోలెడన్ని ఆరోపణలున్నాయి. సుప్రీంకోర్టు చివాట్లు రంజిత్ సిన్హాకు కామన్ అయ్యాయి. 2G కేసులో విచారణాధికారిగా రంజిత్ సిన్హాను సుప్రీంకోర్టు తొలగించింది. అంతేకాదు కోల్ స్కామ్ లోనూ తిప్పలు తప్పలేదు. ఏకంగా సుప్రీంకోర్టే చివాట్లు పెట్టడంతో రంజిత్ సిన్హా దారులన్నీ మూసుకుపోయాయి. సిబిఐ కొత్త డైరెక్టర్ ఎంపికలో అడ్డంకుల్ని మోడీ సర్కార్ ఒక్కొక్కటిగా ఏరిపారేసింది. సిబిఐ డైరెక్టర్ ను సెలెక్ట్ చేయాలంటే ప్రధాని, లోక్సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకోవాల్సిందే. ముగ్గురులో ఏ ఒక్కరు గైరాజరైనా సెలక్షన్ అటకెక్కినట్టే. అయితే ఈ అడ్డంకిని సవరణ బిల్లుతో చెక్ పెట్టింది మోడీ సర్కార్. ముగ్గురిలో ఇద్దరున్న సిబిఐ డైరెక్టర్ ను ఎంపిక చేయవచ్చు. ప్రస్తుతం లోక్సభలో విపక్ష పార్టీ లేకుండా పోయింది. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉన్న విపక్ష హోదా దక్కలేదు. రంజిత్ సిన్హా పీరియడ్ లో భారీ స్కామ్లపై విచారణ చేసింది. 2012 డిసెంబర్ 3న రంజిత్ సిన్హా పదవి చేపట్టారు. 2G కేసు, కోల్గేట్, బిర్లా కేసు, శారదా స్కామ్, సిండికేట్ బ్యాంకు కేసులు వివాదంగా మారాయి.